ఈరోజు మనం ముసలి స్టోరీ చెప్పుకుందాం. మరి ముసలి అంటే నక్క అంటే ఫాక్స్ ఏమంటది? వావ్, సూపర్. సరే, స్టోరీ ఏంటంటే ఒక నదిలో ఒక ముసలి నివసిస్తూ ఉండేది. ఆ నదికి నీళ్లు తాగటానికి ఎవరెళ్ళినా ఆ ముసలి పట్టుకుని నీళ్ళలోకి లాక్కుపోయి తినేసేది. ఇదేమీ తెలియని జింక ఒకరోజు నీళ్లు తాగడానికి అదే నది దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా జింక అక్కడ నీళ్లు తాగుతుంటే ఒక్కసారిగా ముసలి జింక కాలు పట్టుకుంది. కానీ జింక భయపడకుండా ముసలితో అంది, ముసలి ముసలి, నువ్వు నా కాలనుకుని కర్రను పట్టుకుని కొరుకుతున్నావు అంది. అప్పుడు ముసలి జింక చెప్పింది నిజమే అనుకుని జింక కాలు వదిలేసింది. వెంటనే జింక అక్కడి నుంచి పరుగు తీసింది. అక్కడికి ఇంతలో ఒక నక్క వచ్చింది. ముసలి ఏడుస్తుంటే, ముసలి ముసలి ఎందుకు ఏడుస్తున్నావని నక్క ముసలిని అడిగిద్ది. అప్పుడు ముసలి జరిగిందంతా చెప్పి బాధపడుతూ ఉంటుంది. అవునా, అలా అయితే ఈరోజు నీకు ఎలా అయినా సరే ఆ జింకను ఆహారంగా ఇస్తా అని ఈ జిత్తులు మారినక్క జింక దగ్గరికి వెళ్తుంది. అప్పుడు జింక ఏదో ఎతుకటం చూసి, జింక జింక ఏం వెతుకుతున్నా అని నక్క జింకని అడిగిద్ది. దాహంగా ఉంది, ఎక్కడైనా నీళ్లు కనిపిస్తే బాగుండు అని చెప్పింది. అప్పుడు నక్క ఆ నదిలో నీళ్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తాగుదాం పదా అంటుంది. దానికి జింక, అమ్మో ఆనదా, అక్కడ ముసలి ఉంది, ఎవరెళ్ళినా అది తినేస్తుంది అని చెప్పింది. దానికి నక్క, లేదు లేదు, ఆ ముసలి ఇప్పుడు చచ్చిపోయింది, పద వెళ్ళి నీళ్లు తాగదాం అని అంటే, దానికి జింక నిజమే అనుకుని నక్కతో ఆ నదికి నీళ్లు తాగడానికి వెళ్తుంది. కానీ అక్కడ ముసలి చచ్చిపుడుండడం చూసి జింక గమనించి నక్కతో అంటాది, ఎవరైనా చనిపోతే ఉఫ్ఫు ఉఫ్ఫు అని శబ్దం రావాలి కదా, మరి ఈ ముసలి నోటమ్మట శబ్దం రావడం లేదేంటి అని అడిగిద్ది. ఇవన్నీ విన్న ముసలి అప్పుడు ఉఫ్ఫు ఉఫ్ఫు అని శబ్దం చేస్తుంది. అప్పుడు జింక అంటాది, చాలు ఆపండి మీ నాటకాలు, ఎవరైనా చనిపోతే వారి నోటమ్మట శబ్దం వస్తుందా అని అడిగి అక్కడి నుంచి ఫాస్ట్గా పారిపోయింది. దీనివల్ల నీకేమర్థమైంది? ఉపాయం ఉంటే ఎలాంటి ప్రాబ్లం నుంచైనా ఈజీగా తప్పించుకోవచ్చు.